మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. జనవరి మాసం క్రోధినామ సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా తులారాశి వాళ్ళకు ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనకు ఈ రాశి వాళ్ళకు ఈ మాసం గతులు ఎలా ఉన్నాయో మొదటగా వివరిస్తాను. రాశాధిపతి శుక్రుడు కుంభరాశిలో శనితో కలిసి సంచరిస్తున్నాడు. ద్వితీయాధిపతి అయినటువంటి ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు పదవి ఇంట నీచబడి రాశిని వీక్షిస్తున్నాడు. తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమంలో వక్రించి ఉన్నాడు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని శుక్రుడితో కలిసి కుంభంలో కుజుడి చేత వీక్షించి బాధించబడుతున్నాడు. ఇక షష్టమంలో రాహువు దిగ్బలాన్ని పొంది చక్కగా ఈ రాశిని అనుగ్రహిస్తున్నాడు. వ్యయస్థానంలో కేతువు, చంద్రుడు యథావిధిగా అన్ని రాశులు సంచరిస్తూ శుభాశుభ మిశ్రంగా ప్రయాణిస్తున్నాడు. ఇక రవిగ్రహము తృతీయ చతుర్థ స్థానాల మీదుగా సంచరిస్తున్నాడు. బుధుడు భాగ్య వ్యయాధిపతి తృతీయ చతుర్థ స్థానాల మీదుగా సంచరిస్తున్నాడు. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశికి ఒక రాహు బలం తప్ప ఏ గ్రహ బలము లేదు. రాహు 6వ ఇంట ఏ గ్రహం చేత బాధించబడకుండా, చూడబడకుండా, కలవబడకుండా ఉంటూ ఈ రాశిని విశేషంగా యోగింపజేస్తున్నాడు. ఈ తులారాశి వాళ్ళంటేనే ఒక త్రాసు, అంటే ఒక తక్కెడ. వీళ్ళు స్థిరంగా ఉండరు. ఎటువైపు మంచి చెడు పైకి కిందికి లేస్తూ ఉంటూనే ఉంటాయి. ఇది చరరాశి. ఈ చరరాశి యొక్క స్వభావాలు స్థిరంగా ఉండవు. వీళ్ళు మారుతూనే ఉంటారు, ఏమారుతూనే ఉంటారు. జీవిత భాగస్వామితో ఏదో ఒక పేచీ ఉండనే ఉంటుంది. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఏదో ఒక విషయంలో వీళ్ళకు అడ్జస్ట్ కాకుండానే ఉంటుంది. ఈ రాశిలో ఈ లగ్నంలో ముఖ్యంగా లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకు ఎక్కువ మందికి రెండో వివాహానికి దారితీసి ఉంటుంది. నేను చూసినటువంటి దీంట్లోనూ సమాజంలో కూడా. ఎందుకంటే అడ్జస్ట్ కాకపోవడమే, సర్దుకోలేకపోవడమే. కాబట్టి ఈ రాశి వాళ్లకు ఇతరులకు ఉపయోగపడేటువంటి లక్షణాలు ఎక్కువ, కుటుంబానికి ఉపయోగపడే లక్షణాలు చాలా తక్కువ. కుటుంబాన్ని ఎప్పుడు పట్టించుకుంటారో అప్పుడే జీవితం వీళ్ళకు స్థిరపడుతుంది, జీవితం తయారవుతుంది. అక్కడనే వీళ్ళకు కుటుంబంలో కలతలు ఏర్పడి వీళ్ళకు రెండో వివాహాలు దారితీసేటువంటి బలం పెరిగిపోతుంది. ఎప్పుడు కుటుంబాన్ని వీళ్ళు ప్రేమించి ఆరాధించి దగ్గర వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారో, అంటే భార్యతో, పరిస్థితులు వారంతా అవే చేతికి వస్తాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సప్తమాధిపతి అంగారకుడు. అంగారకుడు అంటే స్త్రీలకు భర్తకారకుడు, శుక్రుడు అంటే పురుషులకు భార్యకారకుడు. స్త్రీలైనా పురుషులైనా ఈ లగ్నంలో జన్మిస్తే వివాహ తడబాట్లు ఉంటాయి. అటువంటి ఈ రాశిని దశమ స్థానంలో అంగారకుడు నీచబడి చూస్తుండడం వల్ల ఆందోళన మామూలుగానే ఎక్కువగా ఉంటాయి. రాశాధిపతిని కూడా చూస్తున్నాడు అంగారకుడు. రాశాధిపతికి కూడా బలం పోయింది. ఇక వీళ్ళకు బాధకాధిపతి రవి బాధించే గ్రహము 3, 4వ ఇంట్ల ఉంటూ ఆయన మీకు సహకరించేది ఏముండదు. తులారాశి వాళ్ళకు రవిగ్రహం సహకరించేది ఏముండదు. తండ్రి వల్ల వీళ్ళకు పెద్దగా ప్రయోజనం ఉండదు. తండ్రి వీళ్ళకు రోల్ మోడల్ ఎప్పుడు కాలేరు. తులారాశి వాళ్ళకు లగ్నం వాళ్ళకు తండ్రి రోల్ మోడల్ అయ్యాడంటే అది వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులుగా భావించవచ్చు. కాబట్టి రవిగ్రహం కూడా బాధకాధిపతి. ఇక చంద్రగ్రహం శుభగ్రహమే, కానీ చంద్రగ్రహం చెందిన మార్పులు ఏ గ్రహం చెందదు. కాబట్టి చంద్రగ్రహాన్ని మనం పెద్దగా నమ్ముకోలేము. స్వతహాగా ఈ రాశి చాలా గొప్ప రాశి. అదేవిధంగా ఈ రాశిలో కూడా చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు కూడా చాలా గొప్ప నక్షత్రాలు. ఈ జాతకులంతా కూడా ఎన్నో ఎత్తు పొలాలను చూసే వాళ్ళు అవుతారు. తక్కెడ వీళ్ళ యొక్క సింబల్ కాబట్టి. ఇప్పుడు రాశాధిపతికి బలం లేదు, భాగ్యాధిపతికి బలం లేదు, బుధుడికి, పంచమాధిపతి శనికి బలం లేదు. మరి సప్తమాధిపతి యొక్క బలం పెరిగింది. అది కూడా ఆయన విపరీతమైన టెన్షన్తో, విపరీతమైనటువంటి మానసిక అస్థిరతతో, కన్ఫ్యూజన్తో ఈ రాశిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంగారకుడు. 10ంటి నీచబడి ఆయన దిగ్బలం వచ్చినా కానీ నీచస్థితి పట్టాడు. నీచస్థితి పట్టి రాశాధిపతిని, పంచమాధిపతిని, చతుర్థాధిపతిని, అదేవిధంగా భాగ్యాధిపతిని, కేంద్ర కోణాధిపతులు అందరినీ కూడా ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.
అయినా ఇక్కడ వచ్చినటువంటి విశేషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి ఏంటంటే రాహువే. ఆ రాహు మాత్రము ఎవరు ఎన్ని పెట్టినా తులారాశి వాళ్ళను అంటిపెట్టుకునే ఉండి కాపాడేస్తున్నాడు ఆయన. బలంలో రాహు గ్రహానికన్నా బలమైన గ్రహం లేదు. అధికారంలో రవి గ్రహానికన్నా బలమైన గ్రహం లేదు. అదేవిధంగా శనిగ్రహం అమలు చేసినట్టు ఫలితాలను ఏ గ్రహము అమలు చేయలేదు. అంటే కార్యాచరణలో కర్మలు చేయించడంలో శనిగ్రహము చాలా గొప్పది, అధికారం చలాయించడంలో రవిగ్రహం గొప్పది, ఏ విధంగానే బలం చూపించడంలో రాహుగ్రహం గొప్పది. అందుకే గ్రహ రాజుని సైతం ఇబ్బంది పెట్టేస్తాడు రాహు. ఈ అనంత విశ్వం రాహువే. కాబట్టి ఈ తులారాశిలో స్వాతి నక్షత్రంలో 4 పాదాలతో పూర్ణంగా ఉన్నటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. ఆ రాహువుకి దిగ్బలం రావడము, ఏ గ్రహము బాధించకపోవడము, మీది విన్నింగ్ షాట్ మీదే అని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళది విన్నింగ్ షాటే. విన్నింగ్ షాట్ ఒకటే ఉంటుంది, అది మీరే కొడతారు. మీకు మ్యాచ్ అంతా ఎవరు ఆడేవాళ్ళు లేరు, కానీ విన్నర్స్ మాత్రం మీరే. వ్యయ స్థానంలో కేతు బలవంతుడే. ఎందుకంటే మోక్షస్థానానికి మోక్షకారకుడు అక్కడే ఉన్నాడు. దాని మించి ఇంకేం కావాలి? కేతువు కూడా మీకు సపోర్టే. మరి జ్ఞానకారకుడు గురువు చూస్తున్నాడు, దానికి ఇంకొంత బలం పెరిగినట్టే. కాబట్టి అష్టమంలో గురువు ఉన్నాడు. అష్టమంలో గురువు ఉంటే ఆయన ఏమి ఇవ్వడు మీకు. ఈ రాశికి ఈ లగ్నానికి గురువు తృతీయ షష్టాధిపతి పాపి, ఏమి ఇవ్వడు. ఇవ్వకపోయినా మీకు పోయింది ఏమి లేదు. ఈ రాశి వాళ్ళ గురుబలం లేకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎన్నో వీడియోల్లో ఎంతోమంది గొప్పవాళ్ళు చెప్తూ ఉంటారు, గురుబలం లేదు తులారాశికి, మీరు ఓపిక పడ్డాలని. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే శత్రువుకి బలం లేదు. శత్రువుకి బలం లేనప్పుడు మీకు బలం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత ఏంటంటే శుక్రుడిని అంగారకుడు చూడడము, బుధుడిని అంగారకుడు చూడడము, శనిగ్రహాన్ని అంగారకుడు చూడడము, రవిగ్రహము మీకు వ్యతిరేకంగా ఉండడము, ఇన్ని ఉన్న రాహుగ్రహం మీకు అనుకూలంగా ఉండడం. రాహుని నియంత్రించే శక్తి అవకాశం ఎవరికి లేకపోవడము. తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా గురుబలం కోసం ఎదురు చూడదండి. గురుబలం కోసం ఎదురు చూస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. గురువు మీకు పాపి, పరమ పాపి, మొట్టమొదటి పాపగ్రహము. మీకు లాభంలోకి వస్తే నష్టాలు వస్తాయి, భాగ్యంలోకి వస్తే భాగ్యం పోతుంది, పంచమంలోకి వస్తే అదృష్టం ఉండదు, సప్తమంలోకి వస్తే మీ పరిస్థితులు మిమ్మల్ని సాగుకొడతాయి. షష్టాధిపతి తృతీయాధిపతి సప్తమంలోకి వస్తే ఏమవుతుంది? అతని బలం పెరిగిపోతుంది, స్థానాధిపత్యం పెరిగిపోతుంది. ఏ కర్కాటక రాశి వాళ్ళకో, సింహరాశి వాళ్ళకో, మీనరాశి వాళ్ళకో, ధనుసు రాశి వాళ్ళకో, మేషరాశి వాళ్ళకో, వృశ్చిక రాశి వాళ్ళకో గురువు స్థానాధిపతి రీత్యా మంచి చేస్తాడు. గోచార ఫలితాల్లో అయినా, జీవిత ఫలితాలైనా, జాతకంలో అయినా అవి పాపత్వాలు శుభత్వాలు అలాగే అప్లై చేయబడతాయి. ఎంతమంది గురుబలం వచ్చినప్పుడు తులారాశి వాళ్ళు ప్రయోజనం పొందారో విశేషంగా మీరు కామెంట్ చేయొచ్చు. నేను ధైర్యంగా చెప్పిస్తున్నాను. ఎందుకంటే నాది స్వాతి నక్షత్రం, తులారాశి. నేను స్వాతిలో పుట్టాను. మీకు జ్యోతిషం చెప్తున్నానంటేనే నాకు రాహుగ్రహమే ఈ జ్యోతిష విజ్ఞానాన్ని ఇచ్చింది. రాహు అంటేనే ఖగోళ శాస్త్రం. ఒక సిబిఐ ఆఫీసర్ కావాలంటే రాహుబలం ఉండాలి, ఒక సినిమా యాక్టర్ కావాలంటే రాహుబలం కావాలి, ఒక హార్స్ రైడర్ కావాలంటే రాహుబలం కావాలి. ఎందుకంటే శతభిష నక్షత్రం కూడా రాహుదే. శతభిష నక్షత్రం జంతువు గుర్రమే. ఒక బెట్టింగ్ అంతా రాహువే, మాఫియా అంతా రాహువే, ఇంటర్నెట్ రాహువే, శాటిలైట్స్ రాహువే. రాహు కానిదంటూ లేదు. రాహు కలియుగానికి కింగ్ మేకర్. కాబట్టి గురుబలం మీకు ఇక్కడ అవసరం లేదు. గురుబలం ఉందంటే అన్నింటిని సర్దుకోనైనా సర్దుకొని దారిద్ర్యం వైపు మీ జీవితాన్ని తోసేస్తుంది. కాబట్టి పాపగ్రహం గురుబలాన్ని నమ్ముకోవద్దండి. రాహుబలాన్ని నమ్ముకోండి, శని బలాన్ని నమ్ముకోండి, శుక్రబలాన్ని నమ్ముకోండి, బుధబలాన్ని నమ్ముకోండి. తులారాశి వాళ్ళు మీకు విశేషంగా జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. రవిగ్రహం దశమంలోకి వచ్చింది, ఇంకా ఈ రాశి వారికి ఇంకేదో అంటూ ఉంటారు. రవిగ్రహము మీకు బాధకాధిపతి ఎక్కడున్న బాధ పెట్టడం కోసమే నియమించినటువంటి గ్రహం. ఈ మాసం రాహుగ్రహము 1 మ్యాన్ షో చూపిస్తున్నాడు. మీకు ఏమి ఉన్నా బాధలు లేనట్టే. మీకు మీరు ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత జాతకంలో వ్యతిరేక దశలు నడుస్తూ ఉంటే దాన్ని మనం ఏం చేయలేం. ఏ రవిదశో, గురుదశో, కుజదశో, కేతుదశో నడుస్తూ ఉంటే మీకు నేను చెప్పిన మాస ఫలితాలు అన్వయంలోకి రావు. అదే దశల్లో కూడా మీకు రాహుభుక్తి, శుక్రభుక్తి, శనిభుక్తి ఇవి వచ్చాయంటే
మళ్ళీ మీరు పుంజుకుంటారు. కాబట్టి మీకు మాసఫలం చెప్తూ మీ జీవితంలో కూడా ముఖ్యమైన విషయాలు నేను చెప్పడానికి సంతోషపడుతున్నాను చెప్తున్నందుకు. కాబట్టి తులారాశి వాళ్ళకు నిలకడ తక్కువ, చాలా తక్కువ. వీళ్ళకి ఎంత నిలకడ తక్కువ అంటే అంత తక్కువ. త్రాసు బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. దానికి ధర్మదేవత యొక్క చేతిలో ఉంటుంది. చాలా ధర్మపరులే వీళ్ళు, కానీ అడ్జస్ట్ అవ్వలేరు, హెచ్చుతగ్గులు అవుతుంటాయి. జీవితం రెండో భాగానికి వచ్చినప్పుడు విశేషమైన అనుభవాలతో చక్కగా జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు. తెలిసి తప్పులు చేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువ ఆత్మవిశ్వాసంతో చేసేస్తారు తప్పు చేసి చింతిస్తారు. కాబట్టి వీళ్ళకు ఫేవరెట్ అనిమల్ టైగర్, పులి అనేటువంటిది ఈ రాశిలో విశాఖ నక్షత్రానికి పులే జంతువు వస్తుంది, చిత్తా నక్షత్రానికి పులే జంతువు వస్తుంది. మరి మధ్యలో స్వాతి నక్షత్రానికి ఇరువైపులా 2 పులులు, 2 టైగర్స్ మధ్యలో ఉంటుంది. దీనికి కూడా పరమమిత్ర తార, సంపత్ తార, 2 వైపులు 2 పులులు జంతువులుగా కలిగిన నక్షత్రం స్వాతి నక్షత్రం, సంపత్ తారకు పరమమిత్ర తారకు. కాబట్టి పులి లాంటి జీవితం ఈ తులారాశి వాళ్ళది. మీకు రాహువు విశేషంగా యోగిస్తాడు. ఆ యోగించే గ్రహం దిగ్బలాన్ని పొందింది. కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు, వివాహం చేసుకునే వాళ్ళు, మరి వృద్ధులు, అన్ని రకాల విదేశీ ప్రయాణాలు చేరుకున్న వాళ్ళందరూ కూడా శుభ ఫలితాలే వస్తాయి. ఎందుకంటే రాహు బ్రహ్మాండం అని చెప్పేశాను. కాబట్టి ఇక్కడ ఆ గ్రహం బాలేదు అది చేయొద్దు, ఈ గ్రహం బాలేదు ఇది చేయొద్దు అని చెప్పాను. అసలు ఉండాల్సిన గ్రహం బాగుంది, అది మీ అదృష్టం. అదృష్టకరమైన స్థానంలోనే ఉంది. రాహు సముద్రంలో ఉన్నాడు, మీనరాశిలో. తను ఎక్కడుంటే అక్కడ తన బలాన్ని, ప్రతాపాన్ని చూపించి తను ఇవ్వాలనుకున్న రాశులకు అడగకపోయినా అడిగితే ఫలితం ఇస్తాడు, అడగకపోతే ఇంకా ఎక్కువ ఇస్తాడు. అట్లా రాహు డబుల్ డమాకా ప్లానెట్ అనమాట. కాబట్టి ఆయన చాలా బాగా ఇష్టపడండి, ప్రేమించండి, ఆరాధించండి. ఆయన ఎవరిని పీడిస్తాడు? రవి చంద్రుని పీడిస్తాడు. మీకు రవి పాపగ్రహము, చంద్రుడు పాపగ్రహమే. మీరు సూర్య నమస్కారాలు చేస్తే మీకు ఫలితాలు ఏముండవు, గుడ్డి 0. తులారాశి వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోండి, మీకైతే ఫలితాలు వ్యతిరేకంగానే ఉంటాయి. నేను చెప్తున్నది 100కి 100% వాస్తవం. నేను తులారాశి, నేను అన్నీ చేసి మోసపోయి వాటిని పక్కన పెట్టి ఆరాధించే దేవతలను కనుక్కొని చేసుకుంటున్నాను. స్వీయ అనుభవంతో మాట్లాడుతున్నాను. నమ్మి మీరు ఆరాధించుకుంటే మీరు బాగుంటారు. కాబట్టి ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు చక్కగా అన్ని ప్రయత్నాలు చేయొచ్చు. వివాహ శుభ కార్యక్రమాలు, గృహప్రవేశాలు, అదేవిధంగా మీరు ఇతరత్రా చేస్తున్నటువంటి వ్యవసాయాలు, ఎన్ని రకాల మార్గాల్లో మీరు ఎన్ని రకాల వ్యాపారాలు, వ్యవహారాలు నడిపిస్తారు అన్నీ కూడా చేసుకోవచ్చు. మల్టిపుల్ డైమెన్షన్స్లో మీకు సపోర్టింగ్ రాహువు నుంచి ఉంది. రాహువు అంటేనే అది సర్పగ్రహమని భయపడాల్సిన అవసరం లేదు. తులారాశి వాళ్ళకు ఫస్ట్ సహాయం చేసేటువంటి, నిలబడేటువంటి గొప్ప గ్రహం రాహు. దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయండి. దుర్గాదేవి రాహుగ్రహానికి అధిష్టాన దేవత. కెమెరా అంటే రాహు, సీసీ కెమెరా అంటే రాహు, టెక్నాలజీ అంటే రాహు. రాహుగ్రహం బాగాలేకపోతే టెక్నికల్గా మీకు నాలెడ్జే ఉండదు. కాబట్టి అటువంటి కలియుగానికి అధిపతి అయినటువంటి రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి విశేషమైన ఫలితాలు మీరు చూడవచ్చు, చూస్తారు కూడా. ఎవరికైనా ఫలితాలు లేవండి, మీరు చెప్తున్నది భిన్నంగా ఉందంటే మీ వ్యక్తిగత జాతకంలో వ్యతిరేక దశ నడుస్తున్నప్పుడు మాత్రమే అటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పితే ఈ మాసము ఈ రాశి వాళ్లకు అన్ని విధాలు యోగదాయకంగా ఉంది. మీకు అనుకూలించిన గ్రహాలన్నీ బాధించబడుతూ ఉన్నా కూడా ఆయన మీకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ బెనిఫిట్ ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళు తమ ద్వితీయ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రాన్ని బలపరుచుకుంటే జీవిత పర్యంతం డబ్బులు మీకు వస్తూనే ఉంటుంది. తేనె, నిమ్మకాయ కలిపి ప్రతిరోజు మీరు తాగండి, మీకు డబ్బులు వస్తూ ఉంటుంది, ఆరోగ్యము బాగుంటుంది. స్వాతి నక్షత్రం అంటే తేనె, స్వాతి నక్షత్రం అంటే సపోటా పండు, స్వాతి నక్షత్రం అంటే కాఫీ గింజలు. కాఫీ ఎక్కువ తాగండి, ఇష్టపడండి. కాఫీ కలర్ డ్రెస్సులు మీరు వేసుకోవచ్చు, గ్రే కలర్ డ్రెస్సులు మీరు వేసుకోవచ్చు. నెంబర్ 4 రాహుది మీరు ఫేవరెట్గా తీసుకోవచ్చు, లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు. దుర్గాదేవి ఆరాధన చేయొచ్చు. పులిపైన ఉన్నటువంటి దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి, చక్కగా మీకు యోగిస్తుంది. అదేవిధంగా
స్వాతి నక్షత్రం వాళ్ళు తమకు సంపత్తారైనటువంటి విశాఖ నక్షత్రాన్ని ఆరాధించడం ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. విశాఖ నక్షత్రం అంటేనే వ్యసన కర్ర. చైనాలో, జపాన్లో చూడండి, మన కీ చైన్లు ఎత్తుకొని తిరిగినట్టు వ్యసన కర్రలు వేలకు తగిలించుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వ్యసన కర్ర లేకుండా బయట రారు. వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఒక వ్యసనకర్ర మీరు పాకెట్లో ఒక వ్యసనకర్ర ఫ్యాషన్గా మీరు పెట్టుకొని తిరగండి. స్వాతి నక్షత్రం వాళ్ళు మీకు డబ్బులు వస్తుంది. దాంతో విసురుకోండి. ఏదైనా ఆలోచన రాకపోతే ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. ఎందుకంటే విశాఖ నక్షత్రానికి సూచిగా వ్యసనకర్రే. ఆ నక్షత్రంలో పుట్టిన దేవుడు సాక్షాత్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్య స్వామి ఎంత శక్తివంతమైన దేవత అంటే, కలియుగం అంతమయ్యి కృతయుగం ప్రారంభం కావడానికి మధ్యలో యుగ సంధి అనేది వస్తుంది. ప్రతి యుగం అంతమైనప్పుడు మధ్యలో యుగ సంధి వస్తుంది. ఈ భూమండలం అంతా చీకటిమయమైపోతుంది, జలమయమైపోతుంది. ప్రతి దేవత శక్తిని కోల్పోయేసి అందరూ స్తబ్దుగా ఉంటారు యుగ సంధిలో. కానీ అప్పుడు కూడా కాంతులతో చైతన్యం కోల్పోకుండా ఉండేటువంటి ఏకైక దేవుడు సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే. ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శనేశ్వరుడు, వీళ్ళు 5 మంది ఈశ్వర శబ్దం కలిగి ఉంటారు. అందులో ఒక ఈశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన మీకు సంపత్తారగా వచ్చాడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన మీరు ఎంత చేస్తే మీకు మాస ఫలాలు ఇవంతా కూడా అవసరం లేదు. మీ జీవితం కరతలామలకమవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చక్కగా చేసుకోండి. ఒక ఆర్చ్ లాంటి ఒక ఫ్లవర్ డిజైన్ మీ ఇంట్లో పెట్టుకోండి. ఆర్చ్ అంటేనే విశాఖ నక్షత్రము, విసనకర్ర అంటేనే విశాఖ నక్షత్రము, సుబ్రహ్మణ్య స్వామి అంటేనే విశాఖ నక్షత్రము. వీళ్లకు చాలా అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. మీకు దైవబలం పెంచుకునేటువంటి విషయాలను ఈ మాస ఫలాల్లో భాగంగా ఈ ఛానల్ ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది. వీటిని చక్కగా ఆరాధించుకోండి. డబ్బులు కావాలి ప్రతి నక్షత్రం వాళ్ళకు, ప్రతి రాశి వాళ్ళకు. ఆ డబ్బులు ఇచ్చేది సంపత్తారే ఇస్తుంది. ఈ రహస్యాన్ని మీకు నేను విపులంగా చెప్పేస్తున్నాను. ఎల్లో రంగు మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎల్లో రంగే ఎక్కువగా యూజ్ చేస్తారు. తర్వాత నక్షత్రము విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం జాతకులు అనురాధ నక్షత్రాన్ని బలపరుచుకోవాలి. అనురాధ నక్షత్రం అంటే మీకు అనురాధ నక్షత్రానికి జింక అనేటువంటి ఒక జంతువు వస్తుంది. ఆ నక్షత్రము శనిగ్రహ ఆధీనంలో ఉంటుంది. చక్కగా మీరు ఒక పార్కులో జింకలు, 2 జంట జింకలు తిరుగుతున్నటువంటి ఫోటోని మీరు పెట్టుకోవచ్చు, ఆరాధించవచ్చు. మీకు చక్కగా ఫలితాలు, ఆర్థికపరమైనటువంటి అవకాశాలు మెరుగుపడుతూనే ఉంటాయి. కస్తూరి అనేటువంటి ఒక పౌడర్, కస్తూరి జింక, మస్క్ డీర్ అంటారు దాన్ని మీరు యూస్ చేయడం వల్ల కూడా మీకు డబ్బులు బాగా వస్తుంది. సాక్షాత్ జింక యొక్క తల కింద భాగం మన దేశంలో దొరకపోవచ్చు ఒరిజినల్. అమెరికా అమెజాన్ అనే ప్లాట్ఫామ్లో మీరు దాన్ని మస్క్ డీర్ పౌడర్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, తెప్పించుకోవచ్చు, వాడచ్చు అని నేను అనుకుంటున్నాను. దొరుకుతుందేమో చూడండి మరి. ఎందుకంటే జింక అనురాధ నక్షత్రానికి యొక్క జంతువు. కాబట్టి జింకల పార్కు, జింకల సమూహము ఉన్నటువంటి ఫోటోలు కూడా మీరు వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు జింక చంచలం అయినటువంటి ఒక జంతువు. అందుకే ఆ చర్మాన్ని, చంచల మనస్తత్వాన్ని నిర్మూలించడానికి తపస్సు చేసేవాళ్ళు కింద పూర్వీకం మహర్షులు ఉపయోగించేవాళ్ళు. కాబట్టి జింక బొమ్మలు కూడా మీరు షోకేస్లో పెట్టుకోవచ్చు, ఆ ఫోటోలు పెట్టుకోవచ్చు. మీకు డబ్బులు రావడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. కాబట్టి చక్కగా ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఈ విధమైనటువంటి ధనపరమైనటువంటి ఆరాధనలు చేసుకోవచ్చు. మీకైతే ఈ మాసం బాగుంది అని అన్ని గ్రహాలు బాగలేవు. వన్ అండ్ ఓన్లీ రాహు మాత్రమే మీకు బాగున్నాడు. ఆయన బ్రహ్మాండం కాబట్టి మీ యొక్క జీవితాన్ని అత్యద్భుతంగా యోగింపజేస్తున్నాడు. మీరు ఆలోచన చూసుకుంటే మీకు అన్నీ బాగానే ఉంటాయి. వేరే ఇంకెవరైనా ఏదైనా చెప్పిన వింటే గురుబలం లేదు, కుజుడు సహాయం చేస్తున్నాడు, రవి 3వ ఇంట్లో బలంగా ఉన్నాడు, పంచమల శని ఉన్నాడు అంటారు. అక్కడ ఎవరు కూడా కాంపిటేటివ్గా ఉన్నారు. ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి కాబట్టే యుద్ధాలు జరుగుతున్నాయి. నియంత్రణ కోల్పోయేసి యుద్ధాలు చేసుకుంటున్నారు శనిని కుజుడు చూడడం వల్లే. కాబట్టి ఈ రాశికి వచ్చే శుభగ్రహమైనటువంటి శనిని కుజుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ప్లానెట్స్ ఎలా ఉన్నా కానీ మీకు బాగుందంటే కారణం రాహువే. కాబట్టి దుర్గారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకుని, అదేవిధంగా మీరు చిత్తా నక్షత్రంలో కాఫీ గింజలు,
తేనె లాంటివి యూస్ చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం.